వెల్కమ్ టు టీ10 నేను రేవతి. అయోధ్య రామాలయ నిర్మాణం అనంతరం మందిర పరిసర ప్రాంతాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుందరంగా ముస్తాబు చేసింది. భక్తిపథం రామపథం మార్గంలో వెదురు స్తంభాలతో కూడిన లైట్లను ఏర్పాటు చేసింది. వాటిలో 308 వెదురు స్తంభాల లైట్లను 36 గోబో ప్రాజెక్టర్ లైట్లను దుండగులు దొంగిలించారు. వీటి విలువ సుమారు 50 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఆలయ ట్రస్ట్ పోలీసులకు ఈ నెల 9న ఫిర్యాదు చేయగా తాజాగా ఇది వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు అయోధ్యలోని రామ జన్మభూమి పోలీస్ స్టేషన్ లో కాంట్రాక్టర్ శేఖర్ శర్మ ఫిర్యాదు చేశారు. రాంపత్ లోని చెట్లపై అమర్చిన 3800 వెదురు లైట్లు, భక్తిపథంలో 36 గోబో ప్రొజెక్టర్ లైట్లు చోరికి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదైంది. కాగా అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ ఇచ్చిన కాంట్రాక్ట్ ప్రకారం యష్ ఎంటర్ప్రైజెస్, కృష్ణ ఆటోమొబైల్స్ సంస్థలు లైట్లను ఏర్పాటు చేశాయి. ఎఫ్ఐఆర్ ప్రకారం రాంపత్ లో 6400 వెదురు లైట్లు, భక్తిపథంలో 96 గోబో ప్రాజెక్టర్ లైట్లను సంస్థలు ఏర్పాటు చేశాయి. మార్చి 19 వరకు అన్ని లైట్లు ఉన్నాయి. కానీ మే 9న తనిఖీ తర్వాత కొన్ని లైట్లు కనిపించలేదు. ఇప్పటి వరకు 3800 వెదురు లైట్లు, 36 ప్రొజెక్టర్ లైట్లను ఎవరో గుర్తు తెలియని దుండగులు దొంగలించారని శేఖర్ శర్మ తెలిపారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.